హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీ చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇది బేసిక్ పల్లీ చట్నీ అనమాట. దోశ, ఇడ్లీ, వడ, అలాగే మైసూర్ బోండాకి దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా చట్నీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. రెండు కలిపి వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కారానికి సరిపడా ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకోండి. అలాగే మీరు ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పుట్నాలు తీసుకోవాలి. ఈ చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లీలకు పైన ఉన్న పొట్టును అస్సలు తీయకండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇలా వేగిన పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో వేసుకొని కాస్త వేడెక్కితే సరిపోతుందండి. మరీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాలు కూడా ఒక ప్లేట్లోకి వేసి చల్లార పెట్టుకుంటే మనకి చట్నీ త్వరగా అయిపోతుందండి. అలాగే రుచిగా కూడా వస్తుంది. మనం ఏది మిక్సీ పట్టుకున్నా సరే కాస్త చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చండి. కానీ కాస్త ఎండుమిర్చి వేసుకుంటే ఏంటంటే గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త కరివేపాకు వేసుకొని దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకోండి. 10-15 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతుంది. ఇలా కొంచెంగా నీరు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ట్రిప్పులుగా వేసానండి. మీకు కొంచెం మిక్సీ గిన్నె పెద్దదైతే ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పోపు కూడా మనం చట్నీలో వేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే బేసిక్ చట్నీ రెడీ అయిపోయింది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ చట్నీకి మాత్రం అసలైన రుచి వెల్లుల్లితోనే వస్తుందండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.